హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నం భాను ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టుడే జీకే 6th class. Blanks. Read the descriptions, identify the insects, write the correct name of in each blank. The first done for you. ఇక్కడ అడ్మిరబుల్ ఇన్సెక్ట్, మెచ్చుకోదగిన కీటకాలు. ఫ్రెండ్స్, మెచ్చుకోదగిన కీటకాలు. ఈ కీటకాలు ఏంటంటే, దిస్ ఈజ్ ఇన్సెక్ట్ ఈజ్ అన్ అమేజింగ్ వెయిట్ లిఫ్టర్ అండ్ కెన్ క్యారీ మెనీ టైమ్స్ ఆఫ్ ఇట్స్ ఓన్ బాడీ. సో ఇవన్నీ మెచ్చుకోదగిన కీటకాలు. అవేంటో చూద్దాం. ఈ కీటకం ఒక అద్భుతమైన వెయిట్ లిఫ్టర్ మరియు దాని సొంత శరీర బరువుని అనేక రెట్లు మోయగలదు. ఏంటా కీటకం? చీమ. ద ఆన్సర్ ఈస్ యాంట్. ద ఇన్సెక్ట్ అమేజింగ్ వెయిట్ లిఫ్టర్ అండ్ కెన్ క్యారీ మెనీ టైమ్స్ ఆఫ్ ఇట్స్ ఓన్ బాడీ వెయిట్. అలా చెక్ చేసుకుంటుందంట. సెకండ్ వన్, దిస్ ఇన్సెక్ట్ పొల్యూటెడ్ ఫ్లవర్ అండ్ హెల్ప్ ప్లాంట్ రీప్రొడ్యూస్. ఈ ఇన్సెక్ట్ పువ్వులను పరాగ సంపర్కం చేస్తుంది. ఓకే, మరియు మొక్కలను పునరుత్పత్తిని సహాయపడుతుంది. ఆ ఇన్సెక్ట్ పేరేంటి? తేనెపట్టు. సో హనీబీ. ఈ తేనెపట్టు పరాగ పునరుత్తిని చేస్తుందన్నమాట. థర్డ్ వన్, ద ఇన్సెక్ట్ ఇన్ ద క్యాటర్పిల్లర్ స్టేజ్ ప్రొడ్యూస్ సిల్క్. గొంగలి పురుగు దశలో ఉన్న ఈ కీటకం పట్టు ఉత్పత్తిని తయారు చేస్తుందంట. ఈ ఇన్సెక్ట్ క్యాటర్పిల్లర్ పిల్లర్ మీన్స్ పట్టు ఉత్పత్తిని తయారు చేస్తుంది. ఏంటా పట్టు ఉత్పత్తి తయారు చేసే కీటకం? సిల్క్ మోత్. పట్టు చీమలు. సిల్క్ మోత్. ఫోర్త్ వన్, ఫ్రెండ్స్, దిస్ ఇన్సెక్ట్ ఫీడ్స్ ఆన్ manure and improve the nutrient cycling and soil storage. ఈ ఇన్సెక్టు ఎరువును తింటుంది మరియు పోషక సైక్లింగ్ మరియు నేల నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది. ఏంటా ఇన్సెక్ట్? డంగ్ బీటల్. ఓకే, డంగ్ బీటల్ అంటే పేడ పురుగు. డంగ్ బీటల్ అంటే పేడ పురుగు. ఈ పేడ పురుగు భూమిలో ఉండే ఎరువుని అవన్నీ తిని భూమి విస్తరణ, నేల నిర్మాణాన్ని చేస్తుందన్నమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రిమిటివ్ లివింగ్ ఇన్ ఇన్సెక్ట్స్ ప్రిఫర్స్ ఏ వార్మ్ డార్క్ environment and can be live with food for up to 6 weeks. 6 నెలలు. విభాగాలలో అత్యంత ప్రాచీనమైన జీవులలో ఇది వెచ్చదనాన్ని ఇష్టపడుతుందన్నమాట. ఈ ఇన్సెక్ట్ వెచ్చదనాన్ని ఇష్టపడుతుంది. అంటే చల్లదనాన్ని ఇష్టపడదు, వేరే వాతావరణాన్ని ఇష్టపడదు, ఆ వెచ్చదనాన్ని ఇష్టపడుతుంది. చీకటి వాతావరణం మరియు తర్వాత వరకు ఆహారం లేకుండా జీవించగలదంట. అదేంటి? బొద్దింక. మనం పగలంతా లైట్ వేసి ఉంటే బయటికి రావు, రాత్రి మన ఆహారాన్ని తీసుకోవడానికి చీకటి దాంట్లో వచ్చేదే ఈ బొద్దింక. అత్యంత ప్రాచీనమైన జీవులలో ఇదొకటి. ఓకే, సిక్స్త్ వన్, this insect can produce its own light because of a chemical reactions that take place within its body.
అంటే ఈ కీటకం తన శరీరంలో జరిగే రసాయన చర్య కారణంగా దాని స్వంత కాంతిని ఉత్పత్తి చేయగలదు. తన బాడీలో ఉండే ప్రొడ్యూస్ కెమికల్స్ని రియాక్షన్ చేయడానికి, అంటే మన చిమ్మ చీకటిలో మనం టార్చ్ ఎలాగా దాని బాడీలో అది అలాగా ప్రొడ్యూస్ చేసుకొని ఉంటుంది. ఆ బర్డ్ పేరు, ఆ ఇన్సెక్ట్ పేరేంటి? ఫైర్ ఫ్లై, అంటే తుమ్మెద అనమాట. ది లాస్ట్ వన్ ఫ్రెండ్స్, దిస్ ఇన్సెక్ట్ ఈజ్ brightly colored and the friends of farmer as it feeds on insect pet. వీటిలో ఏంటిదది? లేడీ బర్డ్. ద లాస్ట్ వన్ లేడీ బర్డ్ అంటే పక్షి. బటర్ఫ్లై మీకు సీతాకోక ఒకలాంటి, అది ముట్టుకుంటే తొందరగా మనకి మసిగా అంటుకుంటుంది. అది చాలా డెలికేట్గా ఉంటుంది ఆ బర్డ్, లేడీ బర్డ్. సో చూడండి, ఫస్ట్ వన్ యాంట్, ఏదైనా వెయిట్ లిఫ్టర్, సొంత శరీరాన్ని బరువును కూడా అనేక రెట్లు మోయగలదు. సెకండ్ వన్ ఇన్సెక్ట్ పువ్వులను పరాగ సంపర్కం చేసి మొక్కలను పునరుత్పత్తి చేసేదే హనీబీ. హనీబీ అంటే తేనెపట్టు. సిల్క్ మోత్, గొంగలి పురుగు దశలో ఉన్న కీటకం పట్టుని ఉత్పత్తి చేస్తుంది. ఫోర్త్ వన్ డంగ్ బీటల్, పేడ పురుగు ఇన్సెక్ట్ ఎరువుని తింటుంది మరియు ఈ సైక్లింగ్ మరియు నేల నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది. ఫిఫ్త్ వన్ కాక్రోచ్, చీకటి వాతావరణము వేడి వాతావరణంలోనే వచ్చే ఈ బొద్దింక ఆహారం లేకుండా కూడా జీవించగలదు. ది లాస్ట్ వన్ సిక్స్త్ వన్ ఫైర్ ఫ్లై మీన్స్ ఈ కీటకం తన శరీరంలో ఉండే రసాయన చర్యని సొంత కాంతిని ఉపయోగిస్తుంది. లేడీ బర్డ్. సో ఇవేంటో చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగో ఫస్ట్ వన్ ఫైర్ ఫ్లై. ఈ ఫైర్ ఫ్లై అంటే తుమ్మెద. ఈ కీటకం తన శరీరంలో జరిగే కాంతిని ఉపయోగించేది. ఇది డంగ్ బీటిల్, ఇది లేడీ బర్డ్. నేను చెప్పాను చూడండి, సిల్క్ స్మూత్ అంటే ఇది మన పట్టు వస్త్రాలని వాటిని తయారు చేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.